ఆత్రేయపురం గోదావరి తీరాన ప్రకృతి రమణీయతతో అలరించే కోనసీమ ప్రాంత సంక్రాంతి సంబరాలను కేరళను తలపించే మాదిరిగా ఔత్సాహిక క్రీడాకారులను మరింత ప్రోత్సహించే విధంగా క్రీడా స్ఫూర్తితో ఆత్రేయపురం అమలాపురం లొల్లా హైలెవెల్ కాలువలో కేరళ తరహా డ్రాగన్ పడవలు ఈతలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్ తెలిపారు. మండల పరిధిలోని ఆత్రేయపురం వద్ద జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం బొబ్బల్లంక అమలాపురం పెద్ద కాలువలో డ్రాగన్ పడవల పోటీలు ఈతల పోటీలను ప్రారంభించారు. అనంతరం మహాత్మా గాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మహిళలకు ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓపీ శ్రీకర్, నీటి వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి, ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ ముదునూరి వెంకటరాజు, ఎంపీడీఓ వెంకటరమణ, తహసీల్దార్ టీవీ రాజేశ్వరరావు, ఆర్గనైజర్ దండు శివ తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం గ్రామంలో కొత్తపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు అంటే పడవల పోటీలు, రంగోలీ ముగ్గులు పోటీలు, పతంగులు అంటే గాలిపటాల పోటీలు పెద్ద ఎత్తున నేడు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి సంక్రాంతికి 2 రోజులు ముందుగానే ఆత్రేయపురం మండలంలో ఆత్రేయపురం గ్రామంలో సంక్రాంతి పండుగ నెలకొంది. సంక్రాంతి సంబరాలు వైభవేతంగా ప్రజలందరూ కూడా జన సముద్రంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రారంభమైన ఈ పోటీలు 11, 12, 13 3 తేదీల్లో కూడా నిర్వహించబడతాయి. కేరళ తరహాలో ఎప్పుడు కూడా కోనసీమ కేరళని పోలి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ కేరళ తరహాలో ఇక్కడ ఈ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగోలీ పోటీలు, పతంగుల పోటీలు, వివిధ రకాలైనటువంటి పోటీలు, కేయాకాంగు, పారాగ్లైడ్ వంటి పడవల పోటీలు, డ్రాగన్ బోట్ పడవల పోటీలు చాలా గొప్పగా ఈనాడు ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ మహేష్ కుమార్ గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. వారు ఇక్కడ ఈ కార్యక్రమం చేద్దామని అంటే వెంటనే చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి పెట్టండి, ప్రభుత్వ పరం కూడా సహకరిస్తామని మన ఆర్డీఓ గారు శ్రీకర్ గారు ఇంకా వివిధ శాఖల అధికారులు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈనాడు తగిన ఏర్పాట్లన్నీ చేసి నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఇందులో పాల్గొని విజయవంతాన్ని కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆత్రేయపురానికి ఈనాడు ఒక కొత్త రూపురేఖలు, ఎందుకంటే ఆత్రేయపురం పూతరేకకి గొప్ప పేరు ఉంది, మనకి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆత్రేయపురం పూతరేకలు కానివ్వండి, లేదా ఈ యొక్క టూరిజం కింద ఈ పడవల పోటీలన్నీ కూడా ఒక సింబాలిక్ గా ఆత్రేయపురం అనేటప్పటికీ ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం, అదేవిధంగా టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఈ ప్రాంతం అంటే సుందరమైన ప్రాంతం, పచ్చడైన ప్రాంతం, పుష్కలంగా కాలువలు, మెయిన్ కెనాల్, సెంట్రల్ డెల్టాకు నీరు అందించే మెయిన్ కెనాల్ ఉంది. ఇక్కడ ఈ నల్ల లాకులు ఉన్నాయి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక టూరిజం హబ్ గా మార్చాలి. ఈ ఆత్రేయపురంలో ఉన్న ఈ కుటీర పరిశ్రమలైన పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర లాంటి వాటికి ప్రోత్సాహంతో పాటు పర్యాటకులు కూడా, ఆధ్యాత్మిక పర్యాటకులు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ పర్యాటకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు పిల్లలతోటి కుటుంబ సభ్యులతో గడిపే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలనే ఆలోచన
కూడా ఉంది. ఒక టెంపుల్ టూరిజం, ఒక ఎకో టూరిజం, ఈ యొక్క ప్రాంతాన్ని ఒక టూరిస్టు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తగిన అవకాశాలన్నీ కూడా పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటే దానికి నాందిగా ఈనాడు ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ పోటీలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇది